పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. రామ్ ఫస్ట్ టైం కాస్త డీ గ్లామర్తో నటించాడు. అలాగే మొదటిసారిగా తెలంగాణ స్లాంగ్లో చెప్పిన డైలాగ్స్ మొదటి 10 నిమిషాలు ఇబ్బంది పెట్టినా తర్వాత కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. బలమైన కథ కాకపోయినా చాలా రోజుల తర్వాత పూరి నుంచి వచ్చిన మాస్ ఎంటర్టైనర్ కావడం, కాంబినేషన్ క్రేజ్కు తోడు నభా నటేష్, నిధి అగర్వాల్ అందాలు, మణిశర్మ మ్యూజిక్, రామ్ డాన్సులు అన్నీ కలిపి ఈ చిత్రాన్ని బిగ్ హిట్గా నిలిపాయి. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పారు. ఆ సీక్వెల్కు టైం వచ్చింది. ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించి 12 నుంచి రెగ్యులర్ షూటింగ్కి వెళ్లబోతున్నారు మేకర్స్. అయితే లేటెస్ట్గా ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా నటించబోతోందట. కాజల్ ఇంతకుముందు పూరి జగన్నాథ్తో బిజినెస్ మ్యాన్లో నటించింది. రామ్తో గణేష్ అనే సినిమాలో నటించింది. ఈ రెండూ పోయినా కాజల్కు మంచి పేరే వచ్చింది. అయితే ఇస్మార్ట్ శంకర్లో నభా నటేష్ పాత్ర చనిపోతుంది. తన ప్లేస్లో అని చెప్పలేం, కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులోకి కాజల్ కూడా ఎంటర్ అవుతుందని సమాచారం. త్వరలోనే తన ఎంట్రీ గురించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. మరి కాజల్ కూడా తోడైతే డబుల్ ఇస్మార్ట్కు డబుల్ డోస్ అవుతుందని చెప్పాలి. బిడ్డకు తల్లైన తర్వాత కాజల్ రీఎంట్రీలో ఇప్పుడు వరుస ఆఫర్స్తో దూసుకుపోతోంది. ఆల్రెడీ బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో తనే హీరోయిన్, మరోవైపు సత్యభామ అనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. ఇవి కాక తమిళ్లో మరో 2 ప్రాజెక్ట్స్ తన చేతిలో ఉన్నాయి. వీటితో పాటు పూరి సినిమాలోనూ ఆఫర్ అంటే అమ్మడి జోరు మామూలుగా లేదనే చెప్పాలి. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. Hi guys, this is Ramya Pasupuleti. Please subscribe to Telugu 70mm. Hi, this is Parsuram. Please subscribe to 70mm Telugu. Thank you. Hi everybody, నేను మీ పూజిత పొన్నాడా. Please subscribe to Telugu 70mm channel. Hi, this is Avinash. Please do subscribe Telugu 70mm. Please subscribe to Telugu 70mm.